రాజేష్ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. గత 13వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు జివో ప్రకటించడం జరిగింది. ఆ సర్క్యులరు చాలా దుర్మార్గం. ఇలాంటి ఈ సర్క్యులరు ఇప్పటివరకు ఇంత 100 చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీలో ఫస్ట్ టైం రావడం జరిగింది. ఎన్నో ఉద్యమాలు నడిచినాయి. వందే మాతర ఉద్యమం, తెలంగాణ మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు జరిగినా కూడా ఇలాంటి సర్క్యులర్ ఎవరు ఇవ్వలేదు. కానీ ఈ వీసీ గారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇట్లా గొంతు నొక్కే మన విద్యార్థి నాయకులది, విద్యార్థులది, తెలంగాణ గుండెకాయదే గొంతు నొక్కే విధంగా ఈ సర్క్యులర్ ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఎన్నో ఉద్యమాలు చేసి విద్యార్థులు పివి నరసింహారావు వాళ్ళే ప్రధానమంత్రి అయినారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీని ఇలా చేయడం అనేది చాలా బాధాకరం. మేము ఖండిస్తున్నాం. స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఇలాంటి వాటిని ఖండిస్తూ ఏ స్టెప్ తీసుకున్నా కూడా ప్రతి విద్యార్థి నాయకుడు మేము దాంట్లో భాగస్వామ్యమై మేము ముందుండి కొట్లాడదామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో 700 పైచులకు కాలేజీలు ఉన్నాయి. ఏ ఒక్క కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్ లేరు. 1కి 100 సార్లు మేము చెప్పినాము ఫిజికల్ డైరెక్టర్ ఉండాలి, కంపల్సరీ స్పోర్ట్స్ని కాపాడుకోవాలని 1కి 100 సార్లు చెప్పినా కూడా వీసీ పట్టించుకోకుండా అనవసరమైన విషయాలను పట్టించుకొని ఈరోజు సర్క్యులర్ తీయడం అనేది చాలా బాధాకరం. ఎన్నో విషయాలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో, ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ సమస్యలను పక్కకు పెట్టి ఈ సమస్య ఇది ముందుకు తీసుకురావడం అనేది చాలా బాధాకరం. ఆ సమస్యలు పట్టించుకొని ఫస్ట్ ఆ సమస్యలను పరిష్కరించు, ఇలాంటివి కాదు అనేది మేము విద్యార్థి నాయకులుగా SSFగా మేము డిమాండ్ చేస్తూ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉస్మానియా యూనివర్సిటీలో అప్రజాస్వామికమైన వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి ఓయూ వైస్ ఛాన్సలర్ గారు మొత్తం కూడా యూనివర్సిటీలో ఉండే అనేక సమస్యలు తాళ్ళవాడుతున్నాయి. కానీ ఏమాత్రం కూడా యూనివర్సిటీ సమస్యల మీద మొర వినటం కానీ, కనీసం మాట్లాడటం కానీ, వాటి మీద కన్నెత్తి చూడటం కానీ జరిగిన వైస్ ఛాన్సలర్ గారు కదా కొన్ని రోజుల నుండి విద్యార్థి ఉద్యమాల నుండి, విద్యార్థుల సమస్యల నుండి ఎట్ట తప్పుకోవాలని చెప్పేసి ఆలోచించినటువంటి భాగంలోనే ఈరోజు ఒక నియంతృత్వమైన ధోరణితో సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సర్క్యులర్లు అనేవి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో అనేకం వచ్చినాయి. కానీ ఏవి కూడా విద్యార్థి ఉద్యమాల ముందు నిలబడలేదనేటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి, అలాగే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్క్యులర్ అనుకున్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉందని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము అభిప్రాయపడతాను. కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏదైతే అనేక సమస్యలు ఉన్నాయో ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు బడ్జెట్ జరుగుతూ ఉంది. ఆ బడ్జెట్ సంబంధించిన దాంట్లో 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పేసి యూనివర్సిటీగా విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. అలాగే యూనివర్సిటీలో కనీసమైన మౌలిక సౌకర్యాలు కానీ, వసతులు కానీ ఏమాత్రం లేవు. కాబట్టి వాటిని కల్పించాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. గత 2013లో రిక్రూట్మెంట్ అయింది. ఇంత మట్టుకు కూడా రిక్రూట్మెంట్ లేదు. కాబట్టి 12 ఏళ్ళ దాకా 13 ఏళ్ళ దాకా అవుతా ఉన్నది, రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లో మొత్తం కూడా 0 వేకెన్సీతో మొత్తం కూడా ఏదైతే ఉందో ప్రొఫెసర్లు కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, ఖాళీ ఉన్నట్టు పరిస్థితి లేదు. కాబట్టి వాటిని నింపాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకు అడుగుతా ఉన్నాం. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే యూనివర్సిటీలకి విద్యార్థులకు ఏమైతే కావాలో, ల్యాబులు కావాలో, మెస్ల నాణ్యత కావాలో, అలాగే ఏదైతే యూనివర్సిటీ సమస్యలు అవుతున్నాయో వాటన్నిటి మీద అడుగుతున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే వీటన్నిటిని కూడా తప్పించుకోవడంలో భాగంగానే వీసీ నియంతృత్వమైన ధోరణితో ఆ సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సర్క్యులర్లు తప్పనిసరిగా వాళ్ళు వాపసు తీసుకోవాలి. లేని పక్షంలో విద్యార్థి ఉద్యమాలను మొత్తం కూడా ఈరోజు తీవ్రతరం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే విధంగా కూడా ఈరోజు ఉస్మానియా ధిక్కార స్వరాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు, పార్టీలని అన్నింటినీ కలుపుకొని తప్పనిసరిగా ఉవ్వెత్తిన ఉద్యమాన్ని ఎగిసిపడేలా చేస్తామని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు బొల్లు నాగరాజ్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ స్టేట్ సెక్రటరీ. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే 13 తారీఖు 3వ నెల 2025 పరివాహక ప్రాంతంలో ఈరోజు ఏదైతే ధర్నాలు చేయొద్దు, ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు అనే ఒక సర్క్యులర్ పేరు మీద ఈరోజు వీసీ గారి పేరు మీద ఈరోజు రావడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తెలంగాణ ఉద్యమానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మరి ఎన్ని ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ వచ్చినటువంటి మేము చేసినటువంటి ఉద్యమ ఫలితంగానే ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అది మర్చిపోయి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా ఈరోజు జనజాతరకు ఈరోజు అడ్డదారిలో ఈరోజు మీటింగ్కి వచ్చి ఈరోజు ఆయన మీటింగ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి విద్యార్థులు చనిపోతాను కూడా చలనం లేనటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి చరిత్రను నిలిచిపోతా ఉండు. 100%
మేము అఖిలపక్షం తరఫున 100% పోరాటం చేస్తాం. మీరు ఏదైతే సర్కులర్ ఇచ్చారో ఆ సర్కులర్ వెనుకకు తీసుకోవాలి, లేకుంటే మిలిటెంట్ పోరాటం చేస్తాము. ఏదైతే మీరు భయపడి ఈరోజు మీ యొక్క హామీలు నెరవేర్చకుండా ఈరోజు సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేసుకుంటా ఈరోజు ఏదైతే మీరు ఎమర్జెన్సీ పాలన ఈరోజు ఇందిరమ్మ పాలన తీసుకొస్తాం, ప్రజాపాలన తీసుకొస్తాం తప్ప ఈరోజు వాస్తవంగా ఈరోజు పోలీసు రాజ్యము ఈరోజు ఏ రకంగా నడుస్తుందో మరి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రాబోయే రోజుల్లో 100% మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనుకకు తీసుకపోతే ఖచ్చితంగా మేము పోరాడి మీ గద్దె దించేదాకా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ నెల 13వ తారీఖు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ గారు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్లో విద్యార్థులు ఎవరు కూడా ధర్నాలు రాస్తారోకలు చేయొద్దని చెప్పేసి అత్యంత దుర్మార్గమైనటువంటి సర్క్యులర్. ఒక యూనివర్సిటీ 100 ఏళ్ల యూనివర్సిటీ చరిత్రలోనే ఇట్లాంటి సర్క్యులర్ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే ఇవాళ ఇక్కడ ఈ విద్యార్థి లోకం కొట్లాడితేనే ఒక ప్రత్యామ్నాయ ఉద్యమం చేస్తే ఇలా తెలంగాణ వచ్చింది. అనేక సామాజిక ఉద్యమాలకు ఇలా ఉస్మానియా యూనివర్సిటీ ఒక దిక్సూచి. మేము ఏం భావిస్తామన్నామంటే ఇలా వీసీ ఆ సర్క్యులర్ వెనుక ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే దాదాపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి ఒక 400 ఎకరాలను ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధపడ్డది. అదేవిధంగా రాబోయే ఏదైతే వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చినటువంటి అనేక విద్యార్థులకు సంబంధించి అనేక హామీలను మేము చేయలేము. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ విద్యార్థులు శబ్దంగా ఉంటారని చెప్పేసి వీళ్ళు అనుకుంటా ఇలా కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉన్నది. బిడా ఖబర్దార్, ఇట్లాంటి సర్క్యులర్లకు మీ బెదిరింపులకు ఇలా ఏ విద్యార్థులకు కూడా తెలంగాణ విద్యార్థులకు భయపడే ప్రసక్తే ఉండదు. తప్పకుండా మీరు వెనక తీసుకోకపోతే మాత్రం రానున్న రోజుల్లో తెలంగాణలోని అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు కూడా ఏదైతే సర్క్యులర్ వాపసు చేసుకోకపోతే పెద్ద ఎత్తున చలో మా ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నా పేరు కాటం శివ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే ఈ నెల 13 తారీఖు వీసీ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఒక అప్రజాస్వామిక సర్క్యులర్ను జారీ చేసిర్రు, దాన్ని మా విద్యార్థి సంఘాల అందరి తరఫున మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే గత 100 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కల యూనివర్సిటీ గడ్డ. నువ్వు దాని మీద ఈ సర్క్యులర్లు ఇచ్చి ఉద్యమాన్ని ఆపలేవు. ఇవాళ ఏదైతే నీ గవర్నమెంట్ ఇవాళ యూనివర్సిటీల నియామకాలు లేక, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయక, స్కాలర్షిప్లు లేక, మెస్లల్లో సరి అయిన భోజనం లేక, నువ్వు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు అమలు చేయలేక, వీటన్నిటి మీద ఒక విద్యార్థి నాయకులము మేము ప్రశ్నిస్తామన్న నెపంతోనే ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే ఈ సర్క్యులర్ అనేది వీసీ గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడిస్తున్న కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. బిడా రేవంత్ రెడ్డి ఖబర్దార్. మేము తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలను కలుపుకొని రానున్న రోజులల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అన్ని యూనివర్సిటీలను కలుపుకొని ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు ఒక మిసైన్ లాగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జంగయ్య, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో వీసీ కుమార్ గారు ఈరోజు ఒక సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలైనా కానీ, నిరసనలైనా కానీ, ప్రశ్నించడం అయినా కానీ ఎటువంటి చెయ్యొద్దని ఈరోజు ఒక నిషేధానికి సంబంధించినటువంటి ఒక ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. ఎందుకోసం చేస్తున్నాడంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నియామకాలు ఎక్కడ పోయినాయి, మీరు నియామకాలు చేస్తామన్నారు, ఉస్మానియా యూనివర్సిటీలో నియామకాలు ఎక్కడ పోయినాయి, మాకు ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్ ఎక్కడ పోయినాయి, మాకు ఇస్తున్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ ఎక్కడ పోయింది, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాటర్ సప్లై ఎక్కడ పోయింది, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఎక్కడక్కడ విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము భరించలేక ఏ విధంగానైతే ఉస్మానియా యూనివర్సిటీని బంధించాలి అనే ఉద్దేశంతోనే ఈ సర్క్యులర్ రేవంత్ రెడ్డి యొక్క కనుసరణలోనే మన ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ఇవ్వడం జరిగింది. ఒక చూడండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం నుంచైనా కానీ ఈ భారతదేశంలో ఉస్మానియా యూనివర్సిటీ ఒక గొప్ప చరిత్ర ఉంది. 107 సంవత్సరాలు ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ వందే మాతరం ఉద్యమం జరిగింది.
అదేవిధంగా ముల్కీ నాల్ముల్కీ ఉద్యమం జరిగింది, ఇడ్లీ సాగుమార్ గోబ్యాక్ ఉద్యమం జరిగింది, రాడికల్ మూమెంట్ జరిగినాయి, మలేషియా తెలంగాణ ఉద్యమం జరిగినాయి. ఎప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి సర్క్యులర్ జరగలేవు. ఎంతమంది రాడికల్ మూమెంట్లో ఎంతమంది చనిపోయినా కానీ సిద్ధాంతపరంగా కొట్లాడిన తప్ప కానీ అప్పుడప్పుడు బలగాలు వచ్చి వెళ్ళిపోయినాయి, అంతేగాని ఇలాంటి ప్రశ్నించతత్వం ధర్నాలు చేయొద్దని సర్క్యులర్ ఎప్పుడు విడుదల చేయలేరు. ఈరోజు రేవంత్ రెడ్డి మాకు ఒక అనుమానం ఉన్నది, ఓన్లీ ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముతున్నాడు, అదేవిధంగా ఉస్మానియాని కూడా అమ్మాలనే ఉద్దేశము రేవంత్ రెడ్డికి ఉన్నదనే ఉద్దేశం మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ సర్క్యులర్ రావడం వెనుక ఉస్మానియా యూనివర్సిటీని అమ్ముతాడేమో అనే ఒక భయాందోళన మా విద్యార్థి సంఘాలలో ఉన్నది. వెంటనే ఈ సర్క్యులర్ను వాపసు తీసుకోవాలని మేము ముక్తకంఠంగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే తరంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెడతామని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. నా పేరు వెంకటేష్, జార్జిరెడ్డి పీడిఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలియజేయద్దు, ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేపట్టొద్దు అనేసి ఏదైతే విడుదల చేసిన సర్క్యులర్ అయితే ఉందో అది పూర్తిగా అప్రజాస్వామికం. ఈ సర్క్యులర్ మాకు రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగా ఉన్నది. కాబట్టి ఈ సర్క్యులర్ని ఏదైతే ఉన్నదో అది వెంటనే వెనకకు తీసుకోవాలి. ఇది లేని పక్షాన ప్రజా సంఘాలతోటి మేధావులతోటి మేము ముఖాముఖిగా చేసుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే కానీ ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారికి యంత్రాంగానికి తెలియజేసేది ఒకటే, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడితేనే, ఉస్మానియా యూనివర్సిటీలోని ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మాట్లాడితేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మీరు విడుదల చేసినటువంటి అప్రజాస్వామిక సర్క్యులర్ ఉందో దాన్ని బేషరతుగా వెనుకకు తీసుకోవాలి. లేని ఎడల క్షేత్రస్థాయి పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం, నా పేరు చేరాల వంశీ, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు విడుదల చేసినటువంటి సర్క్యులర్ పూర్తిగా విద్యార్థులని అదేవిధంగా విద్యార్థి నాయకుల గొంతుకలని ఈరోజు కట్టడి చేసే విధంగా ఉంది. ఏదైతే ఈ సర్క్యులర్ వెనుక ఇప్పటి వరకు విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఓవి వేదికగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. ఆ సంచలనం రేపినది రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఎవరు కూడా ఆ సర్క్యులర్పై స్పందించలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని కూడా చెప్పలేదు. కేవలం ఇది రేవంత్ రెడ్డి తన కనుసైగల్లో తను పంపించినటువంటి సర్క్యులర్గా మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇటు ప్రజాపాలన పేరుతోటి 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పేసి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ యొక్క 6 గ్యారంటీ మోసం చేయడంతో ఈ యొక్క విద్యార్థి నాయకులు కావచ్చు, ఈ యువకులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ప్రశ్నిస్తారనే ఒక భావనతోటే ఈరోజు విద్యార్థుల గొంతుగా ఈరోజు కట్టడి చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ సర్క్యులర్ విడుదల చేసే విధంగా ఉందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఈ యొక్క సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకొని ఎడల భవిష్యత్తులో ఐక్య విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా ప్రతి ఒక్క విద్యార్థి సంఘం ముందు కదిలి ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకొని ఉన్నాము. ఈ యొక్క సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరికీ జై భీమ్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం విడుదల చేసినటువంటి సర్క్యులర్కు వ్యతిరేకంగా రాస్తారోకోను నిర్వహించడం జరిగింది. పోలీసులు మమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులను, దళిత, వామపక్ష, మైనారిటీ, ప్రతిపక్ష నాయకుల అందరినీ కూడా పోలీస్ స్టేషన్, అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సర్క్యులర్ రావడం వెనుక ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం హస్తం ఉన్నదా, లేదు అనంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నదా అనేటువంటి ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పేసి డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన, ఐక్య విద్యార్థి సంఘాల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, యూనివర్సిటీ యంత్రాంగాన్ని అడుగుతున్నాం. ఒకటి. రెండోది ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీ అందరికీ కూడా తల్లి లాంటిది. అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, వామపక్ష మైనార్టీ సంఘాలు కావచ్చు, దళిత బహుజన సంఘాలు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది అందరికీ కూడా ఒక తల్లి లాంటిది. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఇంజనీర్లైనా, డాక్టర్లైనా, సైంటిస్టులైనా, తత్వవేత్తలైనా, జర్నలిస్టులైనా, ఎంతోమందికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రయోగశాల లాంటిది. ఇట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ అందరికీ కూడా ఒక తల్లి లాంటిది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరి తీయాలని చూస్తే
మా ఊపిరి పోసైన ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకుంటామనే నినాదంతో అన్ని సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము సిద్ధమైనాం. ఈ సందర్భంలో మా ఉద్యమాలని ఆపాలని చూసినా, మా ఉద్యమాన్ని చీల్చాలని చూసినా, మా ఉద్యమాన్ని డైవర్ట్ చేయాలని చూసినా ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకునేందుకు మేధావులారా, ప్రొఫెసర్లారా, కవులారా, రచయితలారా, మేధావులారా, మేము చేసే ఉద్యమానికి మీరు ఎక్కడున్నా ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాలలో కావచ్చు, ఇటీవల కాలంలో హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు దళిత బహుజన వాదంతో పనిచేసేటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకోవడం కోసం వాళ్ళు సామాజిక మాధ్యమాలలో చర్చలు చేస్తూ ఉన్నారు. ఒక బహుజనవాదిగా, ఒక అంబేద్కర్ వాదిగా, ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన, డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకునే క్రమంలో ఎంతవరకైనా తెగిస్తాం, ఎంతవరకైనా ముందుకు పోతాం. ఉస్మానియా యూనివర్సిటీ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి అయ్యా ఓ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఈ విధంగా చేయడం అనేటువంటిది, నియంతృత్వ ఆర్డర్లు వేయడం అనేది సిగ్గుచేటు. కాబట్టి తక్షణమే ఈ ఆర్డర్లను వెనుకకు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, యూనివర్సిటీ యంత్రాంగానికి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్. జై భీమ్. నా పేరు మొగిల్పాక నవీన్, SSU స్వేరో స్టూడెంట్ యూనియన్. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అది ఇప్పుడే మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులకు వచ్చినా, విద్యార్థులకు వచ్చినా, ప్రొఫెసర్లకు వచ్చినా, మున్సిపల్ కార్మికులకు వచ్చినా, ఆర్టీసీ వాళ్ళకు వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా మొట్టమొదటిసారి చూసేది ఉస్మానియా యూనివర్సిటీ. అదే ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు నిర్బంధాలు వేసి ఈ ప్రభుత్వం విద్యార్థులకు గొంతు నొక్కితే, ఉస్మానియా గొంతు నొక్కితే ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు. ఏదో తూతు మంత్రం లెక్క వీసీ గారిని అడ్డుపెట్టి ఈ ప్రభుత్వం ఆడుతున్న కుట్ర అని అంటున్నా. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కితే ఏం జరుగుతుందో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. మళ్ళోసారి హెచ్చరిస్తున్నాం, ఈ ఉస్మానియా యూనివర్సిటీ తలుచుకుంటే ఎన్నో ఏళ్ళ కలైన తెలంగాణ మనం సాధించుకున్నాం. ఎన్నో పోరాటాలకు నిల్వ ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ జోలికి వస్తే అయితే మంచిగా ఉండదు. మళ్ళీ మీకు హెచ్చరిస్తున్నాం, ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ఎన్నో సమస్యల మీద ఇదే విద్యా సంఘాలు మళ్ళీ కొట్లాడతాయని ఈ ప్లాన్తో ఉస్మానియా యూనివర్సిటీ ఒక్క ఆపితే తెలంగాణలో మేము ఏం చేసి నడుస్తాయనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఆడుతున్న కుట్రగా మేము పరిగణిస్తున్నాం. తక్షణమే దీన్ని మీరు వెనుకకు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఐక్య విద్యా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. వెనక్కి తీసుకోవాలి ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసిన సర్క్యులర్ను. వెనక్కి తీసుకోవాలి ఉస్మానియా యూనివర్సిటీ నియంత్రణతో దూరంతో విడుదల చేసిన సర్క్యులర్ను. వర్ధిల్లాలి ఉస్మానియా విద్యార్థి సంఘాల ఐక్యత. వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత.